ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಕನ್ನಡದವರು ಇದ್ದೀರಾ, ನಮ್ಗೆ ಭಾಳ ಖುಷಿ ಆಗ್ತಿದೆ ನೀವೆಲ್ಲ ಬಂದಿರೋದು. ಆದರೆ ಇಲ್ಲಿ ಟಿ ವಿ ಮುಖಾಂತರ, ಡಿಜಿಟಲ್ ಮುಖಾಂತರ ತುಂಬ ಜನ ತೆಲುಗುವರು ನೋಡ್ತಿರ್ತಾರೆ. ಅವ್ರಿಗೋಸ್ಕರ ನಾನು ತೆಲುಗುలో ಒಂಚೂರು ಮಾತಾಡೋಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಪಡ್ತೀನಿ. ಶ್ಯಾಮ್ಲಾ గారు, థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ ద షో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. మై ప్లెజర్ సార్, మై ప్లెజర్, థ్యాంక్ యూ. అండ్ తెలుగులో ఒక లైన్ నేను ఎప్పుడో విన్నాను. ఐ ట్రై టు సే దట్, ఇఫ్ ఇట్ ఇస్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. అయ్యో ప్లీజ్. ఇక్కడంతా ఉన్నారు వాళ్ళు సమ్మకంలా. ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు. అందరికీ వందనాలు. కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. yes. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థ్యాంక్ యూ టు ఆంధ్ర అండ్ తెలంగాణ పీపుల్, బికాస్ మమ్మల్ని ఇంత బాగా రిసీవ్ చేసుకున్నారు. మేము వదిలిన అన్ని పాటలు కానీ, ట్రైలర్ కానీ ఒక తెలుగు ఫిలం లాగా ఒక హగ్ చేసుకున్నారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తాను. అండ్ ఈ ఫిలంని మీ దాకా తీసుకొస్తున్న డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ సార్కి నేను పెద్ద థ్యాంక్స్ చెప్తాను. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఫిలం చేసేది ఒక పరిశ్రమ అయితే, ఆ ఫిలంని జనాలకి రీచ్ చేసేది ఇంకో పెద్ద టాస్క్ అది. సో ఆ టాస్క్ని సార్ చేస్తున్నారు. సో ఐ విల్ బీ గ్రేట్ఫుల్ ఫర్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి, ఫిలం టు ఫిలం, కన్నడ అయినా, తెలుగు అయినా, హిందీ, తమిళ్, ఏదైనా నాకు తెలిసిన లాంగ్వేజ్ ఒకే ఒక లాంగ్వేజ్, అది ఎమోషన్స్. ఏ ఫిలంలో అయినా, ఏ భాష అయినా కూడా మాకి కనెక్ట్ అయ్యేది ఒక ఎమోషన్. సో రాబర్ట్ కూడా ఆ ఒక ఎమోషన్ తీసుకొని మేము తెలుగులో రిలీజ్ చేస్తున్నాము. దర్శన్ సార్ ఫ్యాన్స్కి దర్శన్ సార్ని ఎలా చూడాలా అని అనుకున్నారో అదే నేను మైండ్లో పెట్టుకుని ఒక స్క్రిప్ట్ చేశాను. నేను ఫస్ట్ ఫిలం చౌకా చేసేటప్పుడు నాకు ఐడియా కూడా లేదు. రాబర్ట్ అనే క్యారెక్టర్ రాసిన టైంలో ఒక రాబర్ట్ నన్ను ఇక్కడ దాకా తీసుకొస్తుంది, ఒక ఫిలం ఇక తెలుగులో రిలీజ్ అవుతుంది ఒక క్యారెక్టర్ అనేసి నేను కల్లో కూడా అది ఎప్పుడు నేను ఆలోచించలేదు. అది అయ్యిందంటే ఓన్లీ 2 people, వన్ ఈస్ డి బాస్ అండ్ అనదర్ ఈస్ ఉమాపతి శ్రీనివాస్ సార్. ఎందుకంటే ఒక డైరెక్టర్ ఏమైనా ఇమాజిన్ చేసుకుంటాడు, వాడు ఏం కావాలన్నా రాసుకుంటాడు, హీస్ ఫ్రీ బర్డ్. బట్ దాన్ని ఒక స్క్రీన్ పైన తీసుకురావాలంటే ఒక హీరో, ఒక ప్రొడ్యూసర్ ఇద్దరు మాకు స్ట్రెంగ్త్ బ్యాక్ బోన్లా ఉండాలి. అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్ అండ్ సో లక్కీ, నాకు ఇలాంటి లైక్ మై బ్రదర్ దర్శన్ సార్ దొరికారు అండ్ ఉమాపతి సార్ దొరికారు. ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు యూ బాస్ అండ్ ఉమాపతి సార్. ఐ నో ఐఎమ్ టేకింగ్ ఎ లిటిల్ టైమ్, బట్ ఐ హ్యావ్ టు పుట్. నేను ఇక్కడ ఏ ఇంటర్వ్యూలో మాట్లాడలేదు, కన్నడ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడలేదు ఇప్పుడు దాకా. సో నా ఏమేమి ఉందో నేను ఐ ట్రై టు ఎక్స్ప్రెస్. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ మై టెక్నీషియన్స్. సుధాకర్ డిఓపి ఇంత విజువల్స్ అప్రిషియేట్ అవుతా ఉంది అంటే చెప్తే దానికి రీజన్నే సుధాకర్ అండ్ మై ఆర్ట్ డైరెక్టర్ మోహన్ బీకెరే. వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇక్కడ రాలేదు. సో వీళ్ళిద్దరూ అంత పవర్ఫుల్గా ఒక సెట్ కానీ, ఒక విజువల్స్ కానీ, నా ఇమాజినేషన్ ఏముందో అది చేసి ఇచ్చారు. సో ఐ వుడ్ థ్యాంక్ దెమ్. నా ఎడిటర్ కేఎం ప్రకాష్ గారు, మ్యూజిక్ డైరెక్టర్, మీ పాటలు ఇంత నచ్చుతున్నాయి మీకు, అర్జున్ జన్యా గారు అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి, ట్రైలర్ ఇంత పెద్ద హిట్ అయ్యింది, ఇంత రీచ్ అవుతా ఉంది అంటే దాని ఎఫర్ట్కి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ వి హరికృష్ణ సార్ ఈ ఫిలంకి ఒక రీ రికార్డింగ్ చేస్తున్నారు. హరి సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా కొరియోగ్రఫర్స్ కానీ, సింగర్స్ కానీ, ఆల్ ది టెక్నీషియన్ టీమ్, నేను ఎవరైనా పేరు వదిలితే సారీ, బట్ అందరూ కలిపితే ఒక డైరెక్టర్ అయ్యాను నేను. ఒక 83 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఆ 83 డిపార్ట్మెంట్స్ కలిస్తే ఒక డైరెక్టర్ అవుతాడు. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అ డైరెక్టర్స్ వర్క్, ఇట్ ఈస్ అ ఫుల్ టీమ్ వర్క్. అండ్ తెలుగులో ఎస్పెషల్లీ డైలాగ్స్ రాసింది అండ్ ఇదంతా కోఆర్డినేట్ చేసింది హనుమాన్ చౌదరి అనేసి. సో వాళ్ళకి థ్యాంక్స్. అండ్ ద సింగర్స్ అండ్ లిరిక్స్ రైటర్స్ సార్, ఇంత బాగా ఒక తెలుగు ఫిలంకి ఎలాగ ఆదరిస్తారో అలాగే నాతో ఫోన్లో అంతా మాట్లాడి ఏం కాన్సెప్ట్ కావాలి మీకు, ఎలా కావాలా అనేసి ఆ బౌండరీస్ దాటకుండానే నాకు రాసిచ్చారు. సో థ్యాంక్ యూ ఆల్ సార్.
And when I come to my cast, చిక్కన్న హ్యాస్ డన్ ఒక మంచి హ్యూమర్ ఫిలంలో తీసుకొచ్చింది చిక్కన్న. సో నేను చేసిన అన్ని ఫిలమ్స్లో వాడున్నాడు. నేను క్యారెక్టర్ రాసినప్పుడే చిక్కన్న అనేసి ఫస్ట్ రాసి ఉంటాను, ఆ తర్వాత క్యారెక్టర్ పేరు పెడతాను. అలాంటి ఒక బ్రదర్లీ ఫీలింగ్ నాకే చిక్కన్న అంటే. అండ్ ఈ ఫిలంకి చాలా చాలా ఇంపార్టెంట్ ఒక రోల్ వచ్చింది. సో ఎవరిని క్యాస్ట్ చేయాలనేసి నాకు కొంచెం డౌట్ ఉంటే నేను బాస్ దగ్గర వెళ్ళి, బాస్ ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉంది, ఎవరు చేస్తే బాగుంటుంది అనేసి నేను అడిగితే బాస్ చెప్పిన ఫస్ట్ పేరే వినోద్ ప్రభాకర్ అనేసి. వినోద్ ఈస్ ఆల్సో పాపులర్ హీరో ఇన్ అవర్ లాంగ్వేజ్. అండ్ నేను కథ చెప్పకుండానే ఇమీడియట్గా ఓకే నేను చేస్తాను, బాస్తో ఇలాంటి ఒక క్యారెక్టర్ దొరికింది నాకు హ్యాపీగా ఉంది అనేసి చేశారు. వినోద్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అండ్ ఆశా, వెల్కమ్ టు కన్నడ ఇండస్ట్రీ అండ్ తెలుగు ఇండస్ట్రీ బోత్. షీఈస్ బీన్ అ వెరీ గుడ్ యాక్టర్ ఫర్ అస్, వెరీ ప్రొఫెషనల్. ఏ సీన్ అయితే కూడాను ఫస్టే ప్రిపేర్ అయ్యి, సార్ ఇలాగా ఎక్స్ప్రెషన్స్ కావాలా ఏమనేసి ఒక హోంవర్క్ చేసిన ఒక క్యారెక్టర్ ఇది. డాన్స్ కానీ ఎవ్రీథింగ్ షీఈస్ బీన్ వెరీ ప్రొఫెషనల్. గుడ్ లక్, యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ నాకు ఈ ఫిలంలో ఏమంటే, మా డాడ్తో సుధీర్ గారితో వర్క్ చేసిన యాక్టర్స్ నాతో వర్క్ చేశారు. అవినాష్ గారు చేశారు ఈ ఫిలంలో. ఆతో సేమ్ మా ఫాదర్లీ ఫీలింగ్ ఉండే దేవరాజ్ సార్ ఈ ఫిలంలో చేశారు. ఇదంతా వాళ్ళు చేసిన నాకు ఒక బ్లెస్సింగ్ లాగే ఫీలింగ్ ఉంది. సో దే ఆల్ బ్లెస్ దిస్ ఫిలం. ఐఎమ్ సో హ్యాపీ దట్ దిస్ ఫిలం విల్ షూర్లీ డూ గుడ్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ బ్లెస్సింగ్స్. అండ్ ద బిగ్గెస్ట్ థ్యాంక్స్ విల్ గో టు జేబీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా గ్యాప్ తర్వాత కన్నడ ఫిల్మ్స్ నాకు తెలిసిన ఒక 15-20 ఫిల్మ్స్ వదులుంటారు కన్నడలో జేబీ సార్ బిఫోర్ రాబర్ట్. నేను ఒక హై ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసి జేబీ సార్ని కనెక్ట్ చేశాను. సార్ ఒకసారి స్టోరీ వినండి సార్ మీరు అనేసి. సార్ ఎక్కడో షూటింగ్లో ఉంటే సరే నీ ఫోన్లోనే కథ చెప్పని చెప్పారు నాకు. సో ఐ టోల్డ్ ద స్టోరీ ఓవర్ ది ఫోన్ ఫర్ జేబీ సార్. 20 minutes నరేషన్ ఇచ్చాను. 21st minute వాళ్ళు చెప్పింది ఈ ఫిలం నేను చేస్తాను రా నీకోసం అనేసి చెప్పారు. హీ లవ్డ్ ద క్యారెక్టర్ అండ్ ఐ ప్రామిస్ యూ హీ విల్ లుక్ ది బెస్ట్ ఇన్ రాబర్ట్. వాళ్ళ మేనరిజం కానీ ఆ ఇంటెన్సిటీ కానీ, డి బాస్ ఎంత పవర్ఫుల్గా నించుంటారో ఈ క్యారెక్టర్ ఎంత హైలైట్ అవుతుందో దానికి మేజర్ సపోర్ట్ జేబీ సార్ అక్కడ ఆపోజిట్లో. ఎందుకంటే నేను కానీ బాస్ కానీ మేమంతా విలన్ కొడుకులే. మాకి వాల్యూ ఆఫ్ విలన్ తెలుసు. ఫిలంలో ఒక విలన్ బాగా ఇలాగ వెళ్తేనే హీరో ఇలాగ వెళ్తాడనేసి నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. నేను మా నాన్నే చెప్పేవాళ్ళు ఎప్పుడు, రావణాసురు ఉంటేనే రాముడికి అంత పేరు వస్తుంది, ఒక దుర్యోధనుడు ఉంటేనే ఇక్కడ పాండవుల పేరు వస్తుంది అనేసి. సో ఒక విలన్కి కూడా అంత పవర్ఫుల్ పొటెన్షియల్ ఉంటుంది. దానికోసమే రాసిన ఒక స్క్రిప్ట్. సో థ్యాంక్ యూ జేబీ సార్ ఫర్ డూయింగ్ దిస్ ఫిలం. అండ్ బిగ్గెస్ట్ థ్యాంక్ ఫర్ డబ్బింగ్ ఫర్ అస్. కన్నడలో కూడా మీరే మాట్లాడి డబ్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ అబౌవ్ ఆల్ దిస్ ద రీజన్ ఐఎమ్ స్టాండింగ్ హియర్, చౌకా అనే ఫిలం కూడాను కంప్లీట్ అవ్వాలంటే, చౌకా అన్న ఫిలం రిలీజ్ అయ్యి నాకు ఓకే ఫిల్మ్ఫేర్ వచ్చింది, సైమా అవార్డ్ వచ్చింది, ఇదంతా లేటర్ రిజల్ట్స్. బట్ చౌకా అన్న ఫిలం నా డెబ్యూ ఫిలం కంప్లీట్ అయ్యాలంటే దానికి ఒకే ఒక పర్సన్ కారణం, దట్ ఈస్ దర్శన్ తూగుదీప్ శ్రీనివాస్ గారు. ఆ ఫిలంలో వాళ్ళు చేసిన ఒక క్యామియో నా ఫిలంని నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళింది, నా ఫిలంని కంప్లీట్ చేసింది. 100% బాస్కి అప్పుడు ఆ ఫిలం వద్దు అంటే కూడా పర్లేదు, బట్ నా కోసం నీకు మంచిది అవుతుందా, ఈ ఫిలం నేను చేస్తే నీకు బాగవుతుందా, నేను చేస్తాను వెళ్ళు, కథ తర్వాత చెప్పు అని చెప్పిన గ్రేట్ పర్సన్ దర్శన్ సార్. అండ్ అప్పుడేనే నాకు ఓన్లీ 5th day or 4th day or 5th day నేను షూట్ చేస్తున్నాను. అప్పుడే నా వర్క్ని రికగ్నైజ్ చేసి నువ్వు ఏదైనా స్క్రిప్ట్ ఉంటే చెప్పు నాకు అని చెప్పారు. అంటే ఒక టెక్నీషియన్ని ఇలాగ రికగ్నైజ్ చేసిన వాళ్ళు బాస్. సో దానికోసం ఆ ప్రేమతో నేను ఒక 2 years కూర్చుని ఒక స్క్రిప్ట్ రాసి ఓకే ఎలా చూపించాలి. దర్శన్ సార్ ఆల్రెడీ 52 సినిమాస్ చేస్తున్నారు, ఇంకేంటి నేను చేయాలి, ఇంకేం కొత్తగా ఏం చేయాలి అనేసి చూస్తే ఒక మంచి ఎమోషన్ పెట్టుకొని ఒక బిగ్గర్ క్యాన్వాస్లో చేద్దాం, ఒక పర్ఫార్మెన్స్ ఓరియంట్ చేద్దాం. బాస్ ఫిలంలో ఏదైతే నచ్చిందో ఆడియన్స్కి అదంతా పెడదాం, ఒక బఫే లాగా అదంతా పెడదాం.
బట్ దాంతో ఒక ఎక్స్ట్రా ఎలిమెంట్ ఏదో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ పెడదామనేసి చేసిన ఫిలం ఇది. అండ్ ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఫిలంలో మీకు 100% నచ్చుతుంది. అండ్ 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 బాస్ ఫిలం చూసుకొని బయటకు వస్తే యూ విల్ స్టార్ట్ లవింగ్ డి బాస్ ది డబల్ వాట్ యూ హ్యావ్ సీన్ ఇన్ ఆల్ ది 52 ఫిల్మ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాస్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఐ విల్ ఆల్వేస్ బీ హంబల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ బాస్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. ఇక్కడ వచ్చిన అందరికీ వంశీ సార్ వచ్చారు, ప్రసాద్ సార్ వచ్చారు. సో వాళ్ళంతా మాకు ఇక్కడ విష్ చేసి బ్లెస్ చేసేదానికి వచ్చారు. సారీ నేను ఎవరైనా పేరు వదులుంటే. అండ్ వన్స్ అగైన్ ఈ ఈవెంట్ చేసిన వాళ్ళు శ్రేయస్ మీడియా కానీ సపోర్ట్ చేసిన వాళ్ళు యాంకర్స్, డాన్సర్స్, ఎవరెవరు పార్ట్ ఉన్నారు ఈ ఈవెంట్కి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. వన్స్ అగైన్ March 11th తెలుగు ఫిలం రాబర్ట్ విడుదలవుతా ఉంది. ప్లీజ్ మీరంతా చూసి బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ సారీ ఫర్ టేకింగ్ యువర్ టైం. థ్యాంక్ యూ. Thank you and all the best. Pan India actor Jagapati Babu garu. So please